చిరంజీవితో తాను గతంలో చేసిన 'అంజీ' సినిమా కోసం తల ఎత్తుకొని పనిచేశానని, కానీ 'విశ్వంభర' కోసం మాత్రం తల వంచుకొని పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. 'విశ్వంభర' చిత్రం దాదాపు 400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతోందని, ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ అత్యంత కీలకంగా ఉండబోతోందని ఆయన తెలిపారు. ఇలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండే సినిమాల్లో సినిమాటోగ్రఫర్ కంటే సీజీ టెక్నీషియన్లదే ప్రధాన పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. ఒక్కోసారి లైటింగ్ లేదా కెమెరా యాంగిల్స్ విషయంలో కూడా వారి సూచనల మేరకే తల వంచుకొని పనిచేయాల్సి వస్తోందని, లేదంటే అవుట్పుట్ సరిగ్గా రాకపోతే నింద తమపై పడే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీజీ సరిగ్గా రాకపోతే ఆ నెపాన్ని కెమెరామెన్లపై నెట్టేస్తున్నారని, కానీ వాస్తవానికి విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యత పూర్తిగా ఆ విభాగానిదేనని ఆయన స్పష్టం చేశారు. అంజీ అది తలెత్తుకు పనిచేసాం, విశ్వంబర్ తల వంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటకనాడు, నాకు చాలా తెలుసు, తొక్కాతోలు అంటే దొబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకేం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం.